రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు తొలగించింది? అంతేకాకుండా ఆయనను రహస్యంగా నిర్బంధించి దారుణంగా కొట్టారనే న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అసలు ఆమ్ ఆద్మీ పార్టీలో ఏం జరుగుతుంది? ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు ఏంటంటే రాఘవ్ చద్దా బీజేపీకి భయపడుతున్నాడని, అతను సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఉన్న పాత పోస్టులన్నీ డిలీట్ చేశాడని, బీజేపీకి వ్యతిరేకంగా సభలో విపక్షాలు వాకౌట్ చేస్తుంటే రాఘవ్ మాత్రం తన సీట్లో నుంచి కదలలేదని, దీనివల్లే ఆయనపై ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్ అయిందనేది ఆ పార్టీ వెర్షన్. కానీ తెర వెనుక అసలు స్టోరీ వేరే ఉందంట. పార్టీ ఫండ్స్ ను ఇంగ్లాండ్కి మళ్లించారనే అనుమానంతో రాఘవ్ చద్దాను ఢిల్లీలోని శిష్ మహల్లో ఒక రహస్య బంగ్లాలో బంధించి దారుణంగా కొట్టారని ఆ పార్టీ నేత నవీన్ జైహింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సెన్సేషన్ గా మారాయి. కానీ పబ్లిక్ టాక్ ఏంటంటే రాఘవ్ చద్దా పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై నిర్భయంగా గలమెత్తుతూ ప్రజల్లో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆయన క్రేజ్ చూసి భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీకి నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ అతనే అవుతాడేమో అన్న భయం ఆప్ సీనియర్ నేతల్లో మొదలైందంట. అందుకే కావాలనే ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసి రాజకీయంగా తొక్కేయడానికి కుట్ర పన్నారని ఒక గట్టి టాక్ వినిపిస్తుంది. భవిష్యత్తులో సీఎం అవుతాడనే భయంతోనే రాఘవ్ను ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ చేసిందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.